ఒకవైపు అమెరికా ఏమో భారతదేశం మీద సుంకాలతో విరుచుకుపడుతోంది. ఫస్ట్ ఒక 25% సుంకాలు, ఆ తర్వాత మరో 25% సుంకాలు, దీనికి అదనంగా కొన్ని పెనాల్టీలు వేసి డొనాల్డ్ ట్రంప్ తన అహంకారపూరిత ధోరణిని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే నిన్న దీనికి భిన్నంగా డొనాల్డ్ ట్రంప్ నిన్న ఒక ట్వీట్ చేశారులే, నరేంద్ర మోదీ నాకు తెలివైన ఫ్రెండు, సో ఇవన్నీ కూడా త్వరలోనే పరిష్కృతం అవుతాయని చెప్పాడు. ఈవెన్ దానికి రిప్లై నరేంద్ర మోదీ కూడా దానికి రిప్లై ఇచ్చారు. మా రెండు దేశాల మధ్య ఆ ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది, మేమందరం సహజసిద్ధంగా నేచురల్ ఫ్రెండ్షిప్ ఉంది రెండు దేశాల మధ్య, కాబట్టి ఇది సాల్వ్ అవుతాయని చెప్పారు. అదంతా వేరే. అయితే ఇక్కడ అమెరికా వైఖరి అండ్ ఇండియా వైఖరి ఒక పాయింట్లో, అంటే సరిహద్దు దేశాలతో ఉన్న మైత్రి అండ్ సరిహద్దు దేశాలకు సాయం చేయడం అండ్ సహకారం అందించడం, ఆ విషయంలో రెండు దేశాలకు ఉన్న ప్రధాన తేడా మనం ఒకసారి ఈ వీడియోలో సింపుల్ పాయింట్ గుర్తు చేస్తా. అమెరికాకు సరిహద్దు ఉన్న దేశాలు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మెక్సికో, కెనడా. ఈ రెండు దేశాల మీద అవకాశం ఉన్న ప్రతిసారి ఆ రెండు దేశాలను ఆక్రమించుకుందామని, కలిపేసుకుందామని అమెరికా చూస్తూనే ఉంటుంది. ఈ మధ్య కూడా ఒక 6 నెలల కిందట కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికోకు, కెనడాకు వార్నింగ్ ఇచ్చారు. మెక్సికోతో యుద్ధం చేస్తే మొత్తం వాళ్ళని మా దేశంలో కలిపేసుకుంటాము, అసలు అక్కడ నుంచి మాకు వలసలు రావడానికి వీల్లేదు, గోడ దాటడానికి వీల్లేదని చెప్పి అది ఇది గొడవ. మరోవైపు కెనడా వాళ్ళు మర్యాదగా మా దేశంలో కలిసిపోవాలని చెప్పి వార్నింగ్లు. అంటే పక్క దేశాలతో అమెరికా వాళ్ళ పక్కనున్న చిన్న దేశాలతో ఎప్పుడూ కూడా కయానికి కాలు దూతూనే ఉంటుంది. వాళ్ళని బెదిరిస్తూ, భయపెడుతూ, వాళ్ళలో ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తూనే ఉంటుంది. మెక్సికోతో అమెరికాకు వివాదాలు ఏంటంటే సరిహద్దు గోడ ఒకటి అండ్ అక్రమ వలసలు. అమెరికా మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం వలన సమస్యలు ఉన్నాయి. వాటితో పాటు ఒక నది జలాల విషయంలో కూడా రియో గ్రాండే నది సరిహద్దు నదుల నీటి పంపిణీకి సంబంధించి కూడా ఈ రెండు దేశాల మధ్య గొడవలు ఉంటూనే ఉన్నాయి. అలాగే కెనడాతో కూడా వివాదాలు. కెనడాతో ఈ వివాదం ఏమిటంటే సముద్ర సరిహద్దులు. కెనడా మరియు అమెరికా మధ్య కొన్ని సముద్ర సరిహద్దులు అంబాసిఫిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాల్లో వివాదాస్పదంగా ఉన్నాయి. ఇవి ఎక్కువగా మత్స్య సంపద మరియు ఖనిజ వనరుల హక్కులకు సంబంధించి గొడవలు అన్నమాట. అంటే సరిహద్దు దేశాలతో అమెరికా ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే దానికి ఉదాహరణలు. కానీ మన దేశానికి వచ్చేసరికి మన దేశం పక్క దేశాల్లో ఉన్న ఏ ఒక్క సంక్షోభాన్ని కూడా మనకి అవకాశంగా మార్చుకోవట్లేదు. ఉదాహరణకు దాదాపుగా 3 ఏళ్ల కిందట శ్రీలంకలో సంక్షోభం వచ్చింది, ఆర్థిక సంక్షోభం వచ్చింది. శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఎక్కువగా సాయం చేసింది ఇండియానే. నైబర్హుడ్ ఫస్ట్ అనే నినాదంతో, అంటే మన పక్క దేశాలకే మొదటి ప్రాధాన్యత అనే నినాదంతో ఇండియా శ్రీలంకకు ఆర్థిక సాయం చేసింది. దాదాపుగా $4 బిలియన్ ఆర్థిక సాయం అందించింది. ఇది శ్రీలంకలో ఇంధనం, ఆహారం, మందులు ఇలాంటి నిత్యావసరాల కొనుగోలుకి వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడింది అనమాట. అలాగే క్రెడిట్ లైన్స్, భారత్ క్రెడిట్ లైన్స్ రూపంలో సహాయం చేసింది. దీనివల్ల శ్రీలంక తమ దేశానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకుందనమాట. దీనిలో 500 మిలియన్ల ఇంధన క్రెడిట్ లైన్ కూడా ఉంది. అలాగే ఆహారం మరియు ఎరువులు కూడా మన దేశం నుంచి శ్రీలంకకు పంపించాం. అలాగే అంతర్జాతీయ సహకారం, IMF అంతర్జాతీయ ద్రవ్యనిధి, దాని ద్వారా శ్రీలంకకు రుణం అందించడానికి, ఆర్థిక సాయం అందించడానికి ఇండియా శాయశక్తులు ప్రయత్నించి కీలక పాత్ర పోషించిందనమాట. అలాగే అభివృద్ధి ప్రాజెక్టులు కూడా, అంటే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఆ దేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవడానికో, ఆ దేశంతో వ్యాపారం చేయడానికో చూడాల. అదే అమెరికా, చైనా అయితే ఏదైనా దేశంలో ఇటువంటి సంక్షోభాలు వస్తే వాళ్ళతో వ్యాపారం చేయడానికి చూస్తారు. కానీ మన దేశం, మన ప్రధాని అలా చూడలేదు. అలాగే బంగ్లాదేశ్తో కూడా దాదాపుగా 1.5 ఏళ్ల కిందట బంగ్లాదేశ్లో కూడా తిరుగుబాటు వచ్చింది, సంక్షోభం వచ్చింది, రాజకీయ సంక్షోభం వచ్చింది. ఆ సంక్షోభాన్ని, ఆ తిరుగుబాటును కూడా మన దేశం అవకాశంగా వాడుకోవాలి. బంగ్లాదేశ్తో అదే అభివృద్ధి, వాళ్ళకి సాయం చేయడం అన్నీ కూడా. ఈవెన్ బంగ్లాదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, విద్యుత్ ప్రాజెక్టులకి, రవాణా కోసం లైన్ ఆఫ్ క్రెడిట్స్ రూపంలో భారీ మొత్తంలో ఆర్థిక సాయం చేస్తుంది. దాదాపుగా ఒక 10 ఏళ్ల నుంచి కూడా బంగ్లాదేశ్కు సుమారుగా $6 బిలియన్ పైగా ఇచ్చిందనమాట. అలాగే థర్మల్ పవర్ ప్లాంట్ కానీ, విద్యుత్ సరఫరా కానీ, రవాణా మరియు కనెక్టివిటీ విషయంలో కావచ్చు, అలాగే కోవిడ్-19 సమయంలో బంగ్లాదేశ్కు వ్యాక్సిన్లు, వైద్య సామాగ్రి అందించడం కావచ్చు, ఆ తర్వాత రోహింగ్యా శరణార్థుల విషయంలో ఉండడం కావచ్చు, అలాగే బంగ్లాదేశ్తో వాణిజ్య విషయంలో కావచ్చు, అంటే అన్ని రకాలుగా ఆ దేశం ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశంలో వాళ్ళకి మ్యాక్సిమం హెల్ప్ చేశారనమాట. దాంతోపాటు అన్నిటికంటే ఎక్కువ రక్షణ సహకారం,
పొరుగు దేశాలు భద్రత అండ్ రక్షణ విషయంలో ఎంత బలంగా ఉంటే మనకు అంత నష్టం. కానీ వాళ్ళకి ఆ విషయంలో మ్యాక్సిమం సాయం చేశారు. రక్షణ రంగంలో శిక్షణ ఇవ్వడం, పరికరాలు సరఫరా చేయడం, ఉమ్మడి సైనిక విన్యాసాలు చేయడం సహకరించారనమాట. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేపాల్లో 2 రోజుల నుంచి కూడా తిరుగుబాటు మొదలైంది. ఆందోళనకారులు రోడ్డెక్కారు. సో దీన్ని ఇండియా అవకాశంగా వాడుకోవచ్చు. అవకాశంగా వాడుకొని వాళ్ళతో వ్యాపారం చేయడానికో, లేదంటే వాళ్ళలో స్థిరత్వం కోసం చేతిని అందించడమో, లేదంటే కలుపుకోవడమో, యుద్ధం ఏదో ఒకటి చేయొచ్చు. అమెరికా, చైనా లాంటి దేశాలు అలా ఆలోచిస్తాయి. కానీ మన దేశం ఇమీడియట్గా నేపాల్కు అందించిన కబురు ఏంటంటే, ఏం అవసరమైనా సరే మేము ఉన్నాం. సో ఇప్పుడు నెలకొన్న అత్యవసర పరిస్థితుల్లో కూడా ఒకవైపు నేపాల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా మన దేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు వాళ్ళు అక్కడి నుంచి కోలుకోవాలంటే ఏం చేయాలి, నేపాల్లో ఈ తిరుగుబాటు తగ్గాలంటే ఏం చేయాలి. సో తక్షణ సాయంగా వాళ్ళకి ఇవ్వడానికి ఈవెన్ ఈ మధ్య నేపాల్లో భూకంపం వచ్చింది కదా, భూకంపం వచ్చిన తర్వాత $1 బిలియన్ ఇమీడియట్గా ఆర్థిక సహకారం అందించారు. అలాగే అభివృద్ధి ప్రాజెక్టులు కొన్ని ప్రకటించడం, ఆర్థిక సాయం చేయడం అండ్ విద్యుత్తుకు సంబంధించి కొన్ని వాణిజ్యం చేయడం, ఇవన్నీ చేశారనమాట. సో ప్రస్తుతానికి కానీ, అంతకుముందు కానీ, భవిష్యత్తులో కానీ, అంటే పొరుగు దేశాల విషయంలో చాలా చిన్న దేశాలు, నేపాల్ ఎంత అండి, శ్రీలంక ఎంత అండి, బంగ్లాదేశ్ ఎంత అండి, మన దేశంతో పోలిస్తే మన దేశంలో 10% భూభాగం కూడా వాళ్ళకు ఉండదు, 5% జనాభా కూడా వాళ్ళకు ఉండదు. అటువంటిది ఆ దేశాలతో స్నేహపూర్వక వాతావరణం కొనసాగిస్తూ సాయం చేయడం, సహకారం చేయడం, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మనకు ప్రపంచవ్యాప్తంగా అంత పేరుంది. ఓన్లీ పాకిస్తాన్తోనే మనకు గొడవ. పాకిస్తాన్తో కూడా గొడవ ఏంటంటే సరిహద్దు విషయంలో కాదు, ఉగ్రవాదం విషయంలో గొడవ. మరీ వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి వాళ్ళ ఉగ్రవాదాన్ని మన దేశంలోకి పంపిస్తామంటే మన వాళ్ళు ఊరుకోరు కదా. అందుకే ఈ పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ లాంటివి జరిగాయి. పాకిస్తాన్తో ఒక చిన్నపాటి ఘర్షణ తలెత్తింది తప్ప, లేకపోతే పాకిస్తాన్తో కూడా మనకు గొడవలే ఉండవు. సో పొరుగు దేశాలతో స్నేహపూర్వక రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో ప్రపంచంలో ఏ దేశంతో పోల్చినా, రష్యా లాంటి దేశంతో పోల్చినా, చైనాతో పోల్చినా, లేదా అమెరికా లాంటి దేశంతో పోల్చినా, ఎక్కడ ఎవరితో పోల్చినా ఇండియా ఈజ్ ద బెస్ట్ కంట్రీ. థ్యాంక్ యూ.